నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ఎమ్మెల్సీ ఎలమంచిలి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే వాలంటీర్ల మీద యుద్ధాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైన వీరు మరి ఈ యుద్ధాన్ని ప్రకటించడం మీద ఎలాంటి అంటే దీని వెనకాల అసలు ఏముంది, ఏం జరిగింది, ఎందుకు ఇలా తను ఈ నిర్ణయం తీసుకున్నారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వాలంటీర్ల వ్యవస్థ మీద అయితే ఎలమంచిలి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఒక యుద్ధాన్ని ప్రకటించారు. అసలు దీని వెనకాల ఏముందంటారు, అసలు కథ ఏంటంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే కొన్ని సంఘటనలు రాజకీయాల్లో చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి, బట్ దాని వెనక పరమార్థం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద, పంచాయతీ రాజ్ లేదా పంచాయతీలకి విధులు, నిధులు, రైట్స్ ఉండాలని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి ఆయన యుద్ధం చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు, ఉద్యమం చేస్తున్నాడు, పోరాటాలు అనేకం చేశాడు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేశాడు, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థకి ఉండాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు కావాలి అనేటువంటి దాని మీద ఎప్పటి నుంచో ఆయన పోరాటాలు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 73, 74 అధికరణ కింద ఏవైతే పొందుపరిచారో అవన్నీ మాకు కావాల్సిందే అని చెప్పి ఆయన చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. ఆ పోరాటమే ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చింది, ప్లస్ ఎమ్మెల్సీ కావడానికి కూడా ఉపయోగపడింది. బేసిక్గా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా పంచాయతీరాజ్ వ్యవస్థకి నష్టం జరుగుతున్నప్పుడు, పంచాయతీలకి నష్టం జరుగుతున్నప్పుడు ఆయన పోరాటం, ఉద్యమం చేస్తాడు. ఏ పార్టీ ఉన్నా, సొంత పార్టీ మీద కూడా ఆయన పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ పంచాయతీలకు పంచాయతీరాజ్ జరుగుతున్నటువంటి అన్యాయం మీద అనేక సందర్భాల్లో ఆయన పోరాడారు. స్థానిక సంస్థలకి విధులు, నిధులు, అధికారాలు కావాలి అనేది ఆయన ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ మీద ఆయన నిలబడి పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం 5 సంవత్సరాల నుంచి ఆయన చేశాడు. స్థానిక సంస్థలకు విధులు, నిధులు, అధికారాలు కావాల్సిందేను అని చెప్పి ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా పెట్టించాడు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా గ్రామ పంచాయతీలకు కానీ లేదా స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తులకు కానీ, మండల పరిషత్తులకు కానీ వీటికి ఉండాల్సినటువంటి నిధులు కానీ, విధులు కానీ, అధికారాలు కానీ పగడ్బందీగా రాజ్యాంగంలో చెప్పిన విధంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేసి దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టించుకున్నాడు ఆయన. సో దీన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎలా ఇంప్లిమెంట్ చేయించాలి అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, పైగా లోకేష్కి దగ్గరగా ఉండేటువంటి లీడరు ఆయన. అలాంటి ఆయన ఇప్పుడు సరికొత్త స్లోగన్ అందుకొని ఆయన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఆ మేరకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకి. ఏంటి ఏదేనంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉండకూడదు, దాన్ని రద్దు చేయాలి. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఉన్నందు కారణంగా పంచాయతీలకి గుర్తింపు లేకుండా పోతుంది. ప్రజాప్రతినిధులకి, సర్పంచులకు కానీ, వార్డు మెంబర్స్కి కానీ, జడ్పీటీసీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి రాజ్యాంగానికి విరుద్ధం వాలంటీర్ల వ్యవస్థ. కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థని మీరు రద్దు చేయాలి. రద్దు చేసి ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళని పంచాయతీలకు అప్పచెప్పాలి. పంచాయతీలకు అప్పచెప్పి పంచాయతీల ఆధ్వర్యంలో, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో చేసేలా వాళ్ళని నిర్దేశించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఆయన వినిపిస్తూ ఉన్నారు. వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ అంటూ లేదు, చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ లేదు, అసలు వీళ్ళకి గుర్తింపే లేదు. అది కేవలం ప్రైవేట్ సైన్యం జగన్మోహన్ రెడ్డికి లాగా వ్యవహరించింది. పైగా విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనేటువంటి విషయం చెప్పాడు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఎన్నికల సందర్భంగా మీరందరూ చొక్కా మడతేసి ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా అని చెప్పి పిలిపించాడు. వాలంటీర్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేను, సో వాళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా అని చెప్పారు. దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళలో రిజైన్ చేశారు ఒక 50,000 మంది ఏమో, ఇంకొక 1,50,000 మంది ఉంటారు. ఈ 1,50,000 మందికి 2 నెలల నుంచి ఇంట్లో కూర్చోబెట్టి ఊరినే జీతాలు ఇస్తున్నారు.
ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికల కమిషన్కి అప్పట్లో కంప్లైంట్ చేశారు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని దూరంగా పెట్టాలి ఎన్నికలకి అని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళని ఎన్నికల కమిషన్ దూరంగా పెట్టింది. దూరంగా పెట్టినటువంటి క్రమంలో వాళ్ళు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ దూరంగా ఉన్నప్పటికీ చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వీళ్ళు ప్రచారం కూడా చేశారు. మరి ఇలాంటి వాళ్ళకి మీరు 10,000 రూపాయల గౌరవ వేతనం ఎందుకు ఇస్తారు అని చెప్పి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ నిలదీస్తున్నారు. అండ్ అట్లానే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఇదే ప్రశ్న, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు. ఇదే టైంలో వాలంటీర్లు లేకుండా కూడా 2 నెలల పాటు పెన్షన్స్ అందరికి వెళ్ళినాయి. ఇప్పుడు ఇంటింటి తిరిగి ఇంతకుముందు చూసినట్టయితే వాళ్ళు ఇళ్లకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే అట్లా ఏం లేకుండా సజావుగానే జరుగుతున్నాయి. సో దీంతో కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా కూడా అప్పుడు చెప్పిన మాట కాదు, వీళ్ళని ఎట్లయినా కూడా కొంచెం తక్కువ చేయాలి, వీళ్ళందరూ కూడా ఇంకా వైఎస్ అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులానే చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కొంతమందిని అయితే తీసేసి కొంతమంది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ ఏదో ఒకటి నేర్పించి వాళ్ళకు ఒక ఉద్యోగ అర్హతలు ఇప్పించాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారు? అసలు ఉద్యోగ అర్హతలు ఇవ్వకూడదు. ఉద్యోగానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. నువ్వు జాబ్ ఇవ్వాలంటే ప్రభుత్వ జాబ్, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఆ ఉద్యోగాలు నియామకాలు జరుగుతాయి. ఏ డిపార్ట్మెంట్ నుంచి నియామకాలు జరిగినాయి? ఈ వాలంటీర్ల వ్యవస్థ. వాలంటీర్లు అని అంటేనే వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా మేము సేవ చేస్తామని ముందుకు వచ్చారు. సేవ చేస్తామని ముందుకు వచ్చినందుకు గౌరవ వేతనం ఇస్తారు, శాలరీ కాదు, గౌరవ వేతనం మాత్రం ఇస్తామని చెప్పారు. ఆ రోజు వీళ్ళందరూ స్వచ్ఛందంగా మేము సేవ చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు, సేవ చేసేటువంటి వాళ్ళు డిమాండ్ చేయడానికి లేదు కదా, శాలరీస్ కానీ గౌరవ వేతనం కానీ డిమాండ్ చేయడానికి లేదు. ఇప్పుడు గౌరవ వేతనం ఎంత ఇచ్చినా కానీ తీసుకోవాల్సిందే, సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు డిమాండ్ చేయడానికి లేదు. లేదు మేము వాలంటీర్లకు కాదని చెప్పి ఒప్పుకోవాలి వాళ్ళు. ఇదే మాట అప్పుడు ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోయారు? మీకు గౌరవ వేతనం ఇవ్వగలుగుతాం, అంత మించి ఇవ్వలేము, అండ్ ఇంకొకటి ఏంటి ఇది గవర్నమెంట్ కాదు, స్వచ్ఛందంగా మీరు వచ్చింది చేసిందే అని చెప్పేసి అప్పుడు మాట్లాడుంటే బాగుండేదేమో కదా. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పాడు ఆ రోజు. అందరు గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ చాలా క్లియర్ గా ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే, ఎవరైతే నిజమైనటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తాం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా ఉన్నారో వాళ్ళని మేము కంటిన్యూ చెయ్యం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ మా కార్యకర్తలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే స్వచ్ఛందంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ? నిజంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే అసలు డిమాండ్ చేయరుగా, శాలరీ అయితే డిమాండ్ చేయరు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ భక్తులు కాకుండా ఉంటేనే కంటిన్యూ చేస్తా అని చెప్పారు చాలా క్లియర్గా. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాను, అయితే వాళ్ళు జగన్ భక్తులు అయ్యి ఉండకూడదు, సామాజిక స్పృహ కలిగి సమాజానికి సేవ చేసేటువంటి దృక్పథం కలిగి ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. సరే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఆయన రద్దు చేస్తాడా అంటే రద్దు చేయమని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా చేయట్లా. కాబట్టి దానికి ఒక ప్రణాళిక తయారు చేసి వాళ్ళని పంచాయతీలకి అప్పచెప్పాలి అని అడుగుతున్నాడు, స్థానిక సంస్థలకు అప్పచెప్పాలి అని అడుగుతున్నాడు. ఎందుకు స్థానిక సంస్థలకు అప్పచెప్పాలంటున్నాడు? ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు, మండల పరిషత్తులు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు. ఇప్పుడు ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒకటి, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు ఉన్నారు. సో ఆ ఉద్యోగుల ద్వారా ఇప్పుడు 2 నెలల నుంచి పెన్షన్స్ పంచుతున్నారు. అలాంటప్పుడు వాలంటీర్ల అవసరం ఏముంది? అసలు వాలంటీర్ల అవసరం లేకుండా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు పెన్షన్స్ అయితే పంచారుగా, ఇళ్ళకి తీసుకెళ్లి పంచారు కదా. అలాంటప్పుడు ఈ 1,50,000 మంది వాలంటీర్లు అవసరం ఏమొచ్చింది? సుమారుగా దాదాపుగా ప్రభుత్వం మీద కొన్ని 100 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,000 కోట్ల దాకా వీళ్ళ కారణంగా భారం పడుతుంది అనేది. ఎందుకు పెట్టుకోవాలి? ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేయాలి? వీళ్ళ వల్ల ఉపయోగం ఉందా? కానీ వీళ్ళు లేనందువల్ల వ్యవస్థ ఏమైనా నడవదా? నడుస్తుంది వ్యవస్థ. 2 నెలల నుంచి మొత్తం గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు ఇస్తున్నారు తీసుకెళ్లి, వాలంటీర్లు అవసరం వచ్చింది ఒకటి. 2 సరే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో లేదా ఎన్నికల ప్రచారంలో చెప్పాడు, మేనిఫెస్టోలో పెట్టలేదు, ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పారు కాబట్టి కంటిన్యూ చేస్తాం అనుకున్నాం. సరే కంటిన్యూ చేసినప్పుడు మీరు స్క్రూటినీ చేయండి, రాజకీయాలకు అతీతంగా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళని పంచాయతీలకు అప్పచెప్పండి, లేదా మండల పరిషత్తులకు అప్పచెప్పండి, లేదా జిల్లా పరిషత్తులకు అప్పచెప్పండి. అంతే తప్ప పంచాయతీ సర్పంచుల మీద పెత్తనం చేయడానికి, పంచాయతీ వార్డు మెంబర్ల మీద పెత్తనం చేయడానికి, లేదా జడ్పీటీసీల మీద, ఎంపీటీసీల మీద పెత్తనం చేయడానికి కాదు కదా. వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. వాళ్ళకి లేనటువంటి గౌరవం, వాళ్ళకి లేనటువంటి హక్కులు, వాళ్ళకి లేనటువంటి అధికారాలు, వాళ్ళకి లేనటువంటి నిధులు వీళ్ళకి ఎందుకు?
వీళ్ళకి అవసరం లేదు కదా. అది ఆయన చేస్తున్నటువంటి వాదన. ఒక యుద్ధాన్ని అయితే ప్రకటించాడు. ఆ యుద్ధం ఎటువైపు దారితీస్తుందో తెలియదు. కానీ ఆయన మాత్రం ఎప్పటి నుంచో రాజ్యాంగపరంగా 73-74 అధికారం కింద స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా మాకు రావాల్సిందే అంటున్నారు. ఈ నిధులు అధికారాలు తీసుకెళ్లి వాలంటీర్లకు ఇస్తామంటే ఏ వ్యవస్థ ద్వారా ఇస్తున్నట్టు? దీని మీద న్యాయ వ్యవస్థ మీదకి న్యాయస్థానాలకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. ఈయన ఆల్రెడీ న్యాయ పోరాటాలు గతంలో చాలా సందర్భాలు చేశాడు. ఇప్పుడు దీని మీద కూడా ఆయన పోరాటం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వన్స్ ఆయన పోరాటం చేయడానికి కనుక పిటిషన్ వేస్తే వాలంటీర్ల వ్యవస్థ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది.